హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈపీఎఫ్ఓ వృద్ధులకు అధిక పెన్షన్ షాక్. దేశవ్యాప్తంగా వృద్ధాప్యంలోని ఈపీఎఫ్ పెన్షన్దారులకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ షాక్ ఇచ్చింది. 70 ఏళ్లకు పైబడిన వయసులో వారిపై బకాయిలు భారం మోపనుంది. 2014 సెప్టెంబర్కు ముందు ఉద్యోగ పదవీ విరమణ చేసి అధిక వేతనంపై అధిక పెన్షన్ పొందుతున్న పెన్షన్దారులకు ఈ అధిక పెన్షన్ను రద్దు చేసింది. ఉద్యోగుల పెన్షన్ నిధి వాస్తవిక వేతనంపై చందా చెల్లించేందుకు పెన్షన్ పథకం సవరణకు ముందుగానే యజమానితో కలిసి ఉమ్మడి ఆప్షన్ ఇవ్వని వారికి ప్రస్తుతం ఇస్తున్న అధిక పెన్షన్ నిలిపివేయనున్నట్టు ప్రకటించింది. 2023 జనవరి నుంచి అధిక పెన్షన్ నిలిపివేసి ఈపీఎఫ్ఓ నిర్ణయించిన గరిష్ట వేతన పరిమితి 5,000 నుండి 6,500పై సవరణ పెన్షన్ నిర్ణయించి ఇవ్వనట్లు తెలిసింది. ఇప్పటి వరకు చేసిన అదనపు చెల్లింపుల రికవరీ విషయంలో ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్లు చర్యలు తీసుకుంటారని వెల్లడించింది. ఈ మేరకు ఈపీఎఫ్ఓ కేంద్ర కార్యాలయ ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ అప్రజిత జగ్గి అన్ని రాష్ట్రాల్లోని ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈపీఎఫ్ చట్టం ప్రకారం 2014 నాటి సవరణకు ముందు పెన్షన్ పొందేందుకు గరిష్ట వేతన పరిమితి 6,500గా ఉంది. అంతకు మించి అధిక వేతనం పొందుతున్న ఉద్యోగులు ఈపీఎస్లో చేరేందుకు వేతనం మొత్తంపై 8.33% జమ చేయాలి. కానీ ఉద్యోగులు ఈ పథకంలో చేరేందుకు తుదిగడువేమీ చెప్పలేదు. 2014 సెప్టెంబర్ 1న గరిష్ట వేతన పరిమితిని 15,000కు పెంచుతూ సవరణ చేసింది. దీనికి ముందు ఈపీఎస్లో జమ చేసేందుకు ఆప్షన్ ఇచ్చిన ఉద్యోగులు మాత్రమే సవరణ చట్టం ప్రకారం 6 నెలల్లోగా అధిక వేతనంపై ఈపీఎస్లో చేరేందుకు యజమానితో కలిసి ఉమ్మడి ఆప్షన్ ఇవ్వాలని సూచించింది. అప్పటి వరకు ఉమ్మడి ఆప్షన్పై గడువు లేదని, పెన్షన్ పథకం సవరించిన తర్వాత ఆప్షన్ ఇచ్చేందుకు అవకాశం లేకుండా చేశారని ఆర్సీ గుప్తా ఈపీఎఫ్ఓ కేసులో చందాదారులు సుప్రీంకోర్టుకు తెలిపారు. ఉమ్మడి ఆప్షన్కు స్పష్టమైన గడువు పేర్కొన్నందున 2014 సెప్టెంబర్కు ముందుగా పదవీ విరమణ చేసి అధిక వేతనంపై ఈపీఎఫ్ చందా కట్టిన వారికి అధిక పెన్షన్ పొందేందుకు అవకాశం ఇవ్వాలని సుప్రీంకోర్టు సూచించింది. ఈ మేరకు 2017లో ఈపీఎఫ్ఓ ప్రత్యేక సర్క్యులర్ ద్వారా అధిక వేతనంపై చందా కడుతున్న నుంచి ఆప్షన్ తీసుకుని ఆ మేరకు అదనపు ఈపీఎస్ నిధిని చందాదారు నుంచి సమీకరించి అధిక పెన్షన్ మంజూరు చేసింది. తాజాగా నెల రోజుల క్రితం అధిక పెన్షన్పై ఇచ్చిన ప్రత్యేక సర్క్యులర్లో 2014 సెప్టెంబర్ 1కి ముందుగా ఆప్షన్ ఇచ్చిన వారికే అధిక పెన్షన్ మంజూరు చేస్తామని తెలిపింది. పెన్షన్ పథకం సవరణకు ముందుగా పదవీ విరమణ చేసిన ఉద్యోగులు ఇప్పటికే పథకం నుంచి వైదొలగారని, వారంతా యజమానితో కలిసి ఉమ్మడి ఆప్షన్ ఇవ్వనందున సుప్రీంకోర్టు తీర్పు 44/5 ప్రకారం అధిక పెన్షన్ను అనర్హులని తెలిపింది. బకాయిలన్నీ రికవరీ చేయాలి. 2014 సెప్టెంబర్ 1 కంటే ముందు వరకు అధిక పెన్షన్ కోసం ఆప్షన్ ఇవ్వకుండా అధిక పెన్షన్ పొందుతున్న వారికి పెన్షన్ నిలిపివేయాలని నిర్ణయించింది. పూర్వ గరిష్ట వేతన పరిమితి 5,000 నుండి 6,500 ప్రకారం పెన్షన్ సవరించేందుకు ముందస్తు నోటీసులు జారీ చేయాలని ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్లు ఆదేశించింది. 2014 సెప్టెంబర్కు ముందుగా ఉమ్మడి ఆప్షన్ ఇచ్చారన్న ఆధారాన్ని సమర్పించాలంది. అలా చేయకుంటే సవరణ పెన్షన్ తర్వాత ఏమైనా బకాయిలుంటే వాటిని తిరిగి రాబట్టేందుకు చర్యలు తీసుకోనుందని, పెన్షన్ సవరణ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ఉల్లంఘనలు లేకుండా చూడాలని తెలిపింది. బకాయిలు వసూలు చేయాలన్న నిర్ణయంపై పెన్షన్దారులు ఆందోళన చెందుతున్నారు. పెన్షన్దారులకు ఇబ్బంది పెట్టేలా ఈపీఎఫ్ఓ నిర్ణయం తీసుకుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో జారీ చేసిన సర్క్యులర్ ఇంకా అమల్లోనే ఉందన్నారు. ఈ సర్క్యులర్ ప్రకారం అధిక పెన్షన్ కొనసాగించాల్సిందేనన్న డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం చందాదారులుగా కొనసాగుతున్న ఉద్యోగుల్లో అధిక వేతనంపై అధిక పెన్షన్ పొందేందుకు ఉమ్మడి ఆప్షన్కు నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించినా పట్టించుకోవడం లేదంటున్నారు. హైదరాబాద్కు చెందిన వెంకటేశ్వరరావు ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తూ 2011 జూన్లో పదవీ విరమణ చేశారు. పదవీ విరమణ నాటికి ఆ ఉద్యోగి వేతనం
16,000గా ఉంది. ఆ సంస్థ అతను పొందుతున్న వాస్తవిక వేతనంపై ఈపీఎఫ్ చందా చెల్లించింది. ఈపీఎఫ్ఓ గరిష్ట వేతన పరిమితి 6,500గా ఉండడంతో ఆ వేతనంపై అతనికి 2,070 పెన్షన్ మంజూరైంది. 2015 ఆర్సీ గుప్తా కేసు ప్రకారం 2017లో ఆ ఉద్యోగి అధిక వేతనంపై ఈపీఎఫ్ చందా కట్టడంతో అధిక పెన్షన్ ఇవ్వాలంటూ యజమానితో కలిసి ఉమ్మడి ఆప్షన్ ఇస్తూ దరఖాస్తు చేశారు. దరఖాస్తు పరిశీలించిన ఈపీఎఫ్ఓ అధిక వేతనంపై 8.33% చొప్పున ఈపీఎస్కు 2 లక్షలు కట్టాలని డిమాండ్ నోటీస్ జారీ చేసింది. అంత మొత్తం జమ చేశారు. సుప్రీం తీర్పు మేరకు అధిక వేతనంపై పెన్షన్ 6,500గా ఖరారైంది. 2017 వరకు పెన్షన్ బకాయిల కింద 3 లక్షలు వచ్చాయి. తాజాగా ఈపీఎఫ్ఓ ఆదేశాలతో అధిక పెన్షన్ 2,070గా ఖరారు కానుంది. ఇప్పటి వరకు పొందిన అధిక పెన్షన్ బకాయిలు తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. తీవ్ర వృద్ధాప్యంలోని ఆ ఉద్యోగికి ఆర్థిక ఇబ్బందులతో రోజువారీ జీవనం కష్టంగా మారింది. బకాయిలంటే తట్టుకునే పరిస్థితి లేకుండా పోయింది. సో ఫ్రెండ్స్, అధిక వేతనంపై పొందుతున్న పెన్షన్లు రద్దు చేసిన ఈపీఎఫ్ఓ గరిష్ట వేతన పరిమితి 5,000 నుండి 6,500 ప్రకారం పెన్షన్ సవరించాలని నిర్ణయం. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.